మరిన్ని వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అమరావతి న్యూస్. నమస్తే, అమరావతి న్యూస్కు స్వాగతం. నేను రాజేశ్వరరావు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మున్సిపాలిటీలో కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంది. అది ఏ స్థాయిలో అంటే మున్సిపాలిటీకి సంబంధించిన వాహనాల కొనుగోలులోను, అలాగే ఉన్న వాహనాలని డిస్పోజ్ చేయడంలో కూడా వీళ్ళు చేతివాటం చూపించి భారీగా స్కామ్కి పాల్పడుతున్నారు. అది ఎలా చెప్పగలమంటే, ఈ మధ్య 2 వాహనాలని స్క్రాప్ చేశారు. ఎందుకంటే వీళ్ళు కమిషన్ల కోసం ఎంతకని దిగజారుతున్నారు అనిపిస్తుంది. కమిషన్లు ఏంటంటే బాగున్న వాహనాలను కూడా వాటిని స్క్రాప్ తోసేసి మళ్ళీ వాటి స్థానంలో మళ్ళీ కోట్ల రూపాయలు ప్రజాధనం వెచ్చించి మళ్ళీ వాహనాలకు తీసుకునే ఆలోచనలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్కి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం మీద దృష్టి సారించి అసలు ఏ స్థాయిలో ఈ స్కామ్ జరుగుతుంది, దీంట్లో ఎవరెవరు చేతివాటం చూపిస్తున్నారు, అసలు ఎన్ని వాహనాలు ఉండాలి, ఎన్ని వాహనాలు ఉన్నాయి, ఎన్ని వాహనాలు అసలు ఏమైపోయినాయి, వీటన్నిటికీ ఒక లెక్కలు తీసి ప్రజాధనాన్ని కాపాడుతారని చెప్పేసి జనం ఆశిస్తున్నారు. అయితే మనకు అందిన సమాచారం ప్రకారం మచిలీపట్నానికి 2017 సంవత్సరం అంటే 14వ ఆర్థిక సంఘం నిధులను వెచ్చించి దాదాపు ₹1.5 కోటి తోటి 2 వాహనాలు కొనుగోలు చేశారు. అంటే 2017లో ఈ డబ్బులు వెచ్చించి వాహనాలు తీసుకొస్తే 2018 వరకు కూడా ఆ వాహనాలు బయటికి తీలా. కారణం ఏంటంటే ఈ వాహనాలని ఇన్స్టాల్ చేయడానికి కంపెనీ వాళ్ళు రావాలనే ఉద్దేశంతో వాటిని పక్కన పెట్టారు. అంటే కొత్త వాహనాలు మన మున్సిపాలిటీకి వచ్చినాయి, కానీ అవి వినియోగంలో తీసుకురావడానికి 1 సంవత్సరం పట్టింది. వాడుకోకుండానే దాని యొక్క సంవత్సరం గ్యారంటీ వేస్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఏం చేశారంటే 2018లో వీళ్ళు వాహనాలని రోడ్ల మీద తీసుకొచ్చారు ఇన్స్టాల్ చేసి. 2018లో వాహనాలు తీసుకొస్తే 2018 వచ్చినాయి, మళ్ళీ వెంటనే 2019లో కరోనా స్టార్ట్ అయింది. సరే, ఈ సంవత్సరం ఎంత పనిచేసింది అంటే వారానికి ఒకసారి తీసేవాళ్ళు. ఈ వాహనాన్ని వారానికి ఒకసారి తీసి రోజుకి, అంటే వాహనం రోజు మీన్స్ వారంలో ఆ వాడిన రోజు మాత్రం 2 గంటలు మాత్రం వాడేవాళ్ళు. అంటే నెలకు వచ్చేసి 8 గంటల నుంచి 10 గంటలు వేసుకుందాం, సుమారు 10 గంటలు వేసుకుందాం పని. అంటే సంవత్సరం మొత్తం మీద 10 గంటలు, అంటే 120 గంటలు అయినా కానీ మనం యావరేజ్న తీసుకుంటే మహా అయితే 100 గంటలు వాడి ఉంటారు. 100 గంటలు అంటే ఏంటి, పట్టుమని వాడితే వారం రోజులు అనుకోవచ్చు దాన్ని. అంటే రోజులు లెక్క వేసుకుంటే పట్టుమని వారం రోజులు వాడారు. ప్రజల డబ్బులు అంటే లెక్క పత్రం లేకోకుండా ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారు. అధికారులు ఉన్న నాయకుడు మాట్లాడ్డావు, ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు మాట్లాడ్డావు, మరి వీళ్ళు ఎంత పంచుకుంటారో తెలియదు. అంటే ఎవరి హయాంలో ఏ మిషన్లు కొంటున్నారు, వాటికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత కమిషనల్ రూపంలో వీళ్ళు తీసుకుంటున్నారు అనేది మొత్తం కూడా బయటకు రావాలి. విషయానికి వస్తే ఈ వాహనం చూడండి, ఇది ఈ రోడ్డు అంటే డివైడర్ కానీ లేకపోతే రోడ్డు మార్జిన్ అంటే ఎడ్జ్ కానీ ఏదైతే ఉంటుందో అక్కడ పెద్ద వాహనాలు వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పేరుపోయిన మట్టి కానీ చెత్త కానీ దుమ్ము కానీ ధూళి కానీ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా ఒక పెద్ద వాహనం పాస్ అయినప్పుడు దాని వెనకాల ఆ దుమ్ము కానీ డస్ట్ కానీ ఈ ఇసుక కానీ అంతా కళ్ళ లేసిపోయి వెనకాల వెళ్ళే వాహనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కళ్ళలో పడటం వల్ల ప్రమాదాలు జరుగుతాయి, యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. ఒకసారి వాళ్ళు జారి పడిపోతా, అంటే వర్షాకాలం అయితేనేమో జారి పడిపోతూ ఉంటారు. అందుకోసం ఏం చేస్తారంటే మిషన్లతో, అంటే యంత్రాలతోటి క్లీన్ చేస్తే కనుక ఈ ఇసుక దుమ్ము ధూళి ఏదైతే ఉంటుందో నీట్గా ఉంటుందని చెప్పేసి ఈ ఎక్విప్మెంట్ని అన్ని చోట్ల వాడుతున్నారు. ఈవెన్ విదేశాల్లో కూడా ఈ యంత్రాలు వాడి రోడ్లని పరిశుభ్రంగా వస్తున్నారు. అందుకోసం ఈ వాహనాలు కొనుగోలు చేశారు.
మచిలీపట్నం మున్సిపాలిటీకి 2 వాహనాలు కొన్నారు 2017లో, కానీ వాడింది మాత్రం 2018 నుంచి 2019 వరకే. అయితే ఈ వాహనాలు ఉన్నాయి కదా, ఈ ఇట చెత్త అంతా కూడా క్లీన్ చేసుకుంటే, అంటే సెల్ఫ్ వ్యాక్యూమ్డ్ మెషిన్స్ అంటారు వీటిని. అంటే దాని అంతా అయితే వ్యాక్యూమ్ చేసుకుంటూ ఆ చెత్తనే ధూళిని దాని యొక్క డస్ట్బిన్ లోకి లాక్కుంటుంది. ఆఫ్టర్ క్లీనింగ్ ఇలా ఉంటుంది నీట్గా. బిఫోర్ క్లీనింగ్ ఎట్లా చెత్తతో ఉంటుంది. ఈ చెత్తతో ఉన్నదంతా కూడా మొత్తం సక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే లేబర్ కాస్ట్ని రెడ్యూస్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ నీట్గా ఉంటుంది. పని కూడా చేయాల్సి చాలా చాలా నీట్గా ఉంటుంది. ఇది చూడండి, ఈ డస్ట్ ఇక్కడ ఉన్న ఎడ్జి, అంటే ఇది డివైడ్ అనుకుంటే, ఈ డివైడర్ ఎడ్జ్ అంతా కూడా ఇసుక మేటలో వేసుకుంటుంది. అంటే ఒక ఎత్తుగా పెరిగిపోతూ ఉంటుంది. తుడుచుకుంటూ వెళ్తారు కాబట్టి ఆ ఇసుక అంతా కూడా ఎడ్జ్కి వెళ్ళిపోయి అట్లా ఆగిపోద్ది. అది చీపురు రాకపోవడం వల్ల ఏం చేస్తారంటే, మిషన్లకి బ్రష్లు ఉంటాయి కాబట్టి బ్రష్లతోటి క్లీన్ చేస్తారు. కేవలం దీనికోసం వాడతారు. ఈ ఎడ్జ్ క్లీన్ చేస్తారు. ఇంకా పెద్ద మిషన్లు ఉన్నాయి, మొత్తం రోడ్డు అంతా కూడా క్లీన్ చేస్తుంది. సో వీటి కోసం వాడిన ఈ మిషన్లో ఇప్పుడు మనం చూస్తున్నది డులెవో 6000. ఈ సిరీస్ కాకుండా మనం వాడింది వచ్చేసి డులెవో 850. మన మచిలీపట్నం మున్సిపాలిటీ వాడింది డులెవో 850 అన్నమాట. మన ఆ వీడియో లేకపోవడం వల్ల దీన్ని మనం వాడుకోవాల్సి వస్తుంది. ఇట్ట బ్రష్లు ఒక ఎడ్జ్ ఒకటి ఉంటుంది, ఒకటి ఉంటుంది. ఈ బ్రష్లు అన్నీ కూడా ఏంటంటే ప్నూమాటిక్ వాల్వ్ అంటారు దాన్ని. ప్నూమాటిక్ వాల్వ్ సిస్టమ్ ద్వారా ఇది పైకి కిందకి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఈ ప్నూమాటిక్ వాల్వ్ కనుక పాడైపోతే వీళ్ళు ఏం చేస్తారంటే, వాహనాలు ఎక్కడైతే అమ్ముతారో అంటే ఈ వాహనాలు కాదు, మామూలుగా ఆటోమొబైల్ షోరూమ్స్లో వీళ్ళు ఎత్తుకుంటారు. ఆటోమొబైల్ షోరూమ్స్లో ఈ సంబంధించిన ఈ ప్నూమాటిక్ సిస్టమ్ ద్వారా ఏదైతే ఉందో ఇది దాంట్లో దొరకదు. ఇండస్ట్రియల్ పర్పస్ ఏదైతే అమ్ముతారో అక్కడ దొరుకుతాయి వీటి స్పేర్స్. అయితే మన మిషన్ యొక్క ఆ భాగవతం ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఈ మిషన్ చూడండి, ఇది ఎంత దారుణంగా ఉంది. మామూలుగా దీని యొక్క రిపేర్ ఏంటంటే, ఇందాక చెప్పాను కదా, ఇది ప్నూమాటిక్ సిస్టమ్. ఈ ప్నూమాటిక్ సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే, దీన్ని కంప్రెసర్ ఎయిర్ ఏదైతే ఉందో అది ఎయిర్ బేస్డ్, ఎయిర్తో మనతో లిఫ్టింగ్ అవుతుంది, మళ్ళీ ఎయిర్తోనే కిందకి డౌన్ అవుతాయి ఈ బ్రష్లు అనేది. ఈ పాడైపోవటం వల్ల పక్కన పెట్టారు. అసలు యాక్చువల్గా సుమారుగా 4,000 నుంచి 5,000 రూపాయల మెయింటెనెన్స్ అది. దీన్ని రిపేర్ చేయించలేక పక్కన పెడితే చివరికి ఎట్లా అయిందంటే ఇది ఇలా తయారైంది. మిషన్ భాగవతం చూడండి ఒకసారి. అసలు అద్దాలు పగిలిపోయి స్టీరింగ్ ఇట్లా అయిందంటే ఏంటిది? మిషన్ అక్కడ యాక్సిడెంట్ గురైందా? ఇది యాక్సిడెంట్ అయితేనే స్టీరింగ్ ఇట్లా వంకరలు తిరిగిపోతుంది. ఎందుకు ఇలా అయింది అసలు? మిషను ఎవరు పట్టించుకోవాలా? కనీసం ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ మిషన్లు తీసుకొచ్చాము, ఏమైందని చెప్పి ఆరా తీసిన వాళ్ళు లేరు. కారణం పబ్లిక్ మనీ. దీని మీద ఎవరికి జవాబుదారీతనం లేదు, ఏ అధికారికి కూడా జవాబుదారీతనం లేదు. అలాగే ఇది చూడండి, డులెవో 850 మన వాడిన మిషన్లు చిన్న చిన్న రిపేర్లు ఇవి. ఇది ఇంకో మిషన్, ఇందాక చూసిన మిషన్ ఒకటి, ఇది ఒకటి, 2 మిషన్లు కన్నా అనుకున్నాం కదా. 2 మిషన్లు కూడా పాడైపోయినాయి. కేవలం ఈ 2018 నుంచి 2019 వరకు మాత్రం మిషన్ వాడారు. 2019లో కరోనా స్టార్ట్ అవటం వల్ల 2019 నుంచి 2022 వరకు మిషన్ తీలా. 2023లో ఆల్రెడీ పడుకు మిషన్లు రిపేర్ అని డిక్లేర్ చేశారు. 2023 నుంచి మన 25 దాకా మిషన్లన్నీ పక్కన పెట్టేసేయటం వల్ల పూర్తిగా కండమ్ స్టేజ్కి వెళ్ళిపోయినట్టు వీళ్ళే డిక్లేర్ చేసుకుని మిషన్ని స్క్రాప్ చేసేసారు. ప్రస్తుతానికి ఈ మిషన్లు ఎక్కడ ఉన్నాయి అంటే ఇది పరిస్థితి. ఇది మచిలీపట్నం మన పంపుల చెరువు దగ్గర ఉన్న యార్డ్లో ఉన్నాయి. మొత్తం ఇవన్నీ స్క్రాప్ చేసిన మిషన్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా. వాటిల్లో ఇది డులెవో 850 2 మిషన్లు, 2 కూడా స్క్రాప్ అయిపోయి ఇలా ఉన్నాయి ఇటు పరిస్థితి. మరి ఏ వాహనం అయినా సరే 14 సంవత్సరాలు వాడతారు. అంటే లైఫ్ మనిషి అంటే ఒక వాహనం యొక్క లైఫ్ 14 సంవత్సరాలు అంటాం కదా.
ఆ తర్వాత మిషన్ అంటే వాహనం బాగుంటే కనుక మళ్ళీ దాన్ని లైఫ్కి ఎక్స్టెండ్ చేసుకుని దానికి ట్యాక్స్ కట్టడం ఏదైనా ఉంటే కనుక కట్టి మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉంటాం. అలాగే హెచ్ఎంటి టీవీ ఇవి ఉన్నాయి మన దగ్గర ట్రాక్టర్లు 40 సంవత్సరాలు పనిచేసినాయి. 40 సంవత్సరాల పాటు హెచ్ఎంటి ట్రాక్టర్లు మచిలీపట్నం మున్సిపాలిటీకి సేవలు అందించినాయి. మరి ఈ కోటిన్నర రూపాయలు పెట్టి కొన్న ఈ మిషన్లు సంవత్సరంలో ఎందుకు స్క్రాప్ అయినాయి? కారణం ఏంటంటే వీటిని స్క్రాప్ చేస్తేనే ఇప్పుడు 3 కోట్లు పెట్టి ఏదో కొనబోతున్నారని తెలుస్తుంది. మళ్ళీ సెల్ఫ్ యాక్టివేట్ మిషన్స్, కొత్త మిషన్స్ తీసుకొస్తాకి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కొత్త మిషన్లు వస్తే మళ్ళీ భారీగా వీళ్ళకి దీంట్లో కమిషన్లు మిగులుతాయి. కేవలం కమిషన్ల కోసం కకృతపడి పనిచేసే మిషన్లు పక్కన పెట్టి వాటిని ఉద్దేశపూర్వకంగా వీటిని స్క్రాప్ చేసేస్తున్నారు. ఎందుకు బాగు చేయించలేపారు? వీటిని చిన్న చిన్న రిపేర్లు ఎందుకు బాగు చేయించలేపారు? అంత డబ్బులు లేకుండా ఉన్నారా? కోట్ల రూపాయల స్కామ్ అని ఎందుకు చెబుతున్నామంటే ఇది ఒకటే కాదు, ఇంకా మన దగ్గర సమాచార హక్కు చట్టం నుంచి తీసుకున్న సమాచారం మన దగ్గర చాలా ఉంది. మచిలీపట్నంలో మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్ని షాప్స్ ఉన్నాయి, వాటి నుంచి ఎంత ఆదాయం వస్తుంది, అది ఎవరెవరి పేరుని మారటం వల్ల ఎవరెవరికి ఎంత వెళ్తుంది అనే దాని మీద కూడా మన దగ్గర పూర్తి డేటా ఉంది. ఇంకా వీటి మీద కంటిన్యూషన్గా మిగతా కూడా చేస్తాను. ఇప్పుడు కోట్ల రూపాయలు అంటే ఈ 2 మిషన్లు కదా కోట్ల రూపాయలు అనుకుంటున్నారు, కాదు. దీని కంటిన్యూషన్గా ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి ప్రోగ్రాం కూడా విత్ ఆధారాలతోనే మీకు ప్రోగ్రామ్ చేసి చూపిస్తాను. ప్రస్తుతానికి వీటి మీద స్పెషల్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పటికే స్వచ్ఛత మీద చాలా ఆయన కష్టపడుతున్నారు. మచిలీపట్నం మున్సిపాలిటీని స్వచ్ఛంగా ఉండాలని చెప్పేసి ఆయన కష్టపడుతూ ఆయన తోసింది ఇట్లా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్తున్నారు కదా. జిల్లా కలెక్టర్ గారికి ఒకటే చెప్తున్నాం, స్పెషల్ ఆఫీసర్ గారికి, మచిలీపట్నం మున్సిపాలిటీలో ప్రస్తుతం అసలు ఎన్ని వాహనాలు ఉండాలి, ఇప్పటివరకు ఎన్ని కొనుగోలు చేశారు, ఆ వాహనాలు ఎక్కడ ఉన్నాయి, ఆ వాహనాలు దేనికి వాడుతున్నారు అని మొత్తం లెక్కలు తీయండి ఒకసారి. అలాగే ఇప్పుడున్న వాహనాలని, ఇప్పుడు మనం చెప్పుకున్న వాహనాలని ఎవరు స్క్రాప్కి రాస్తారు అంటే దాన్ని సర్టిఫై చేసింది ఎవరు, అసలు ఈ మిషన్లు ఉపయోగానికి పనికిరావని సర్టిఫై చేసింది ఎవరు? 2 సంవత్సరాలు వాడకానికి వాటిని ఎలా స్క్రాప్ చేస్తారు? కాబట్టి అంత గొప్ప ఇంజనీర్ ఎవరో కూడా తెలుసుకోవాలి. చూడండి, ఆయన కష్టపడి మున్సిపాలిటీ ఇలా పరిశుభ్రంగా ఉండాలి, లేకపోతే చెత్తను ఇలా సేకరించాలి, చెత్తను ఇలా తీయాలి అని చెప్పి అంత ఇదిగా చెప్పాల్సిన అవసరం ఉంది కలెక్టర్ గారికి. కానీ మనందరి భద్రత కోసం, అందరూ కూడా ఆరోగ్యం ఉండాలి ఉద్దేశంతో ఆయన మున్సిపాలిటీ మీద విపరీతంగా ఫోకస్ చేసి చెప్తున్నారు. కాబట్టి స్పెషల్ ఆఫీసర్ గారికి చెప్తాను, అందుకని సార్ ఒక్కసారి మచిలీపట్నం మున్సిపాలిటీ మీద మీరు దృష్టి సారించండి. ఎందుకంటే ఇక్కడ అవినీతి తిమింగలాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క తిమింగలానికి మీరు లెక్కలు తీస్తుంటే వాళ్ళకు ఒన్నులో వెనుక పుట్టాలి. కాబట్టి దీని మీద కంటిన్యూగా ఇంకా నేను మిగతా ప్రోగ్రామ్స్ కూడా చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ.